కాబట్టి, నేను ఏదో అక్కస్తో చెప్పట్లేదు, ఇర్రిలవెంట్ కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం ఇవాళ ప్రజలు ఎవరు కూడా ఇష్టపడతలేరు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ ఉంది, మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు అంటున్నారు 40 సీట్లు ఉన్నాయా అని నేను చిన్నచూపుగా మాట్లాడుతున్నాను. కానీ 40 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ 200 సీట్లు కూడా పోటీ చేయని కాంగ్రెస్ పార్టీ మరి 280 సీట్లు ఎట్లా సాధిస్తుంది, దేశానికి ఎట్లా నాయకత్వం వహిస్తుంది, రాహుల్ గాంధీ గారు ఎట్లా ప్రధానమంత్రి అవుతారో మాకైతే అర్థం కావట్లేదు. వారు అంటున్నారు, ఇప్పటి ముఖ్యమంత్రి గారు మీరు 14-15 సీట్లు కనుక గెలిపించి ఇస్తే ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఇవాళ అక్కడి నుంచి లంకె బిందెలు తీసుకొచ్చి నేను ఇచ్చిన హామీలు అమలు చేస్తా అని చెప్తున్న వ్యక్తి ఇవాళ రేవంత్ రెడ్డి గారు. వారు గెలిచేది లేదు, అక్కడ ప్రధానమంత్రి అయ్యేది లేదు, లంకె బిందెలు వచ్చేది లేదు, హామీలు అమలయ్యే ప్రసక్తి లేదు. ఎన్నికల ముందు నేను స్పష్టంగా చెప్పిన, నాకే మతిపోతుంది, తొలి ఆర్థిక మంత్రిగా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి క్షుణ్ణంగా అర్థమైన వ్యక్తిని. నాకు ఒకటే తెలుసు, ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఒక 5,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టేటువంటి వ్యవస్థ లేనప్పుడు 2 లక్షల కోట్ల రూపాయలు హామీలు ఇచ్చి ఇవి అమలు చేస్తా అని చెప్పి ఒక ముఖ్యమంత్రి కాబోతున్న వ్యక్తి హామీ ఇస్తుందంటే ఇంతకంటే దురాలోచన, ఇంతకంటే దుర్మార్గం లేదని చెప్పి ఆనాడు మాట్లాడినప్పుడు పెద్ద స్పందన దొరకకపోవచ్చు. ఇవాల్టి ఆర్థిక మంత్రి కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. మీరు ఇన్ని డిమాండ్లు పక్కన పెట్టి ఒక్క 2 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ కనుక ఎట్ టైం చేయగలిగితే నేను శాశ్వతంగా రాజకీయాలు తప్పుకుంటా అని చెప్పి నిన్న మొన్న హరీష్ రావు గారు కూడా ఛాలెంజ్ చేసి పెట్టాడు. అంటే నేను మాట్లాడినా వారు మాట్లాడినా ఒక్క రైతు రుణమాఫీ కూడా చేయలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి ఈ పార్టీ రేపు ఎక్కడ గెలుస్తాడు, ఎక్కడ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, ఎక్కడ లంకె బిందెలు తెస్తాడు, ఎక్కడ ఈ హామీలు అమలు చేస్తాడు, ఇదంతా బూటకం తప్ప రేపు వాళ్ళు చేసే ప్రసక్తి లేదు. నేను కోరుకుంటున్నా, సమాజ శ్రేయస్సు కోరే మా వ్యక్తిగా కోరుకుంటున్నా, మీరు 5 సంవత్సరాలు చల్లగా ఉండి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మాత్రం కోరుకుంటున్నా. అది మీ దాంట్లో ఇంటర్నల్ గా ఇవి చేయలేక చతికిల పడిపోయి ఇవాళ మీరు కూలిపోతే చెప్పలేం. కానీ అదర్వైజ్ భారతీయ జనతా పార్టీ మాత్రం వాళ్ళు మంచిగా చల్లగా ఉండాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. చివరగా మోడీ గారు నిన్న మొన్న మాజీ ముఖ్యమంత్రి ఒక మాట, అక్షింతలు పంపంగానే, పులిహోర పుట్టాలు ఇవ్వగానే, జై శ్రీరామ్ అనగానే ఓట్లు పడతాయా? మేము ఎప్పుడు అల్లే. ఇప్పటి ముఖ్యమంత్రి గారేమో భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే రిజర్వేషన్ కూడా ఎత్తేస్తారని చెప్పి మాట్లాడుతున్నాం. ఎంతో దుర్మార్గం చూడు. ఇదే కాంగ్రెస్ పార్టీ 2014 కంటే పూర్వం కూడా భారతీయ జనతా పార్టీ కనుక అధికారంకి వస్తే దేశం ముక్కలైతుంది, దేశంలో రక్తపాతం ఉంటుంది, దేశంలో ప్రశాంతత ఉండదు, దేశం పురోగమనం ఉండదు, తిరోగమనం ఉండదు అని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు ఇలా 10 సంవత్సరాల తర్వాత పురోగమనమా తిరోగమనమా డిబేట్ పెట్టుకుందామా, దమ్ముంటే వస్తారా అంటే ఛాలెంజ్ చేసే పరిస్థితి ఉన్నది. నేను దాని జోలికి పోను. కానీ ఇవాళ మళ్ళీ అట్లాంటి అబద్ధాన్ని 2014 పూర్వం బేస్లెస్ ఆర్గ్యుమెంట్ చేసారో ఇవాళ మళ్ళీ అదే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. మీరు విజ్ఞులు కాబట్టి చెప్పదలుచుకున్నా, ఒకవేళ భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు ఎత్తేసే పార్టీ అయితే మొన్న 75 సంవత్సరాల తర్వాత అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలు కూడా చదువుకు నోచుకోలేకపోతున్నారు, వాళ్ళు క్యారీ చేసి అక్కడిని చెప్పి మొట్టమొదటిసారిగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కిందా లేదని ఒకసారి చెప్పండి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చినాయి. 30 ఏళ్లుగా ఏబీసీల వర్గీకరణ కావాలని చెప్పి ఇవాళ కోరుతున్న ఎంఆర్పీఎస్ ఆశయాన్ని ఇవాళ మళ్ళా నరేంద్ర మోడీ గారు వచ్చి పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే రిజర్వేషన్లు ఎత్తేసే పార్టీ అయితే ఎందుకు ఈడబ్ల్యూఎస్ తీసుకొస్తుంది, ఎందుకు ఏబీసీల కేటగిరైజేషన్ చేస్తుందో జ్ఞానం ఉన్న వారికి అర్థమవుతుంది తప్ప జ్ఞానం లేని వాళ్ళకు మనం సమాధానం చెప్పాల్సి ఎక్కర్లేదని అదొకటి. ఇవాళ మోడీ గారు ఇంతకుముందు నేను వస్తుంటే విన్నా, ఎప్పుడు ప్రపంచ వేదికల మీద జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రస్తావన లేకుండా లేదు. మన ప్రధానమంత్రులు దీనిగా సమాధానం చెప్పిందని చెప్పి విన్నాం మనం. కానీ ఒక స్పెషల్ ప్రొవిజన్ ఫర్ హౌ మెనీ ఇయర్స్, ఎన్ని సంవత్సరాలు ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు 370 ఆర్టికల్ రద్దు చేసి
జమ్మూ అండ్ కాశ్మీర్ భారత్ లో భాగం మాత్రమే, కన్నెత్తి చూడొద్దు నా కొడుక అని చెప్పి ఒక హెచ్చరిక శాశ్వతంగా జారీ చేసిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. అవునా కదా మీరు చెప్పండి. ఇవాళ స్విట్జర్లాండ్ లాంటి ఒక పర్యాటక ప్రాంతంగా జమ్మూ అండ్ కాశ్మీర్ అభివృద్ధి కాబోతా ఉంది. హైదరాబాద్ లో ఎట్లయితే డెవలప్మెంట్ జరుగుతుందో అట్లాంటి అభివృద్ధి రేపు జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరగాలని చెప్పి కోరుకుంటాను. గతంలాగా అక్కడ బాంబు పేలుడు లేవు, బుల్లెట్ల గాయాలు లేవు, లాల్ చౌక్ లో 3 రంగుల జెండా ఎగిరేయాలంటే ప్రాణాన్ని పనగ పెట్టడానికి ఆస్కారం లేకుండా ఇవాళ ఇక్కడ ఎట్లయితే శాంతి ఉందో జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా శాంతిని నెలకొల్పిన ఘనత నరేంద్ర మోడీ గారి చెప్పాలి చేస్తారు.